చిలకలూరిపేట స్థానిక కళామందిర్ సెంటర్లో ఎన్ఆర్ఐ సహకారంతో అన్నారావు ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ను స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆధారపడకుండా ఎవరికి వారికి తోచిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. అన్నారావుని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ చిలకలూరిపేట అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం ఎస్ రామ్తో పాటు జనసేన ఇన్ఛార్జ్ రాజా రమేష్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేయాలి కాబట్టి త్వరగా రహీం వీలైనంత త్వరగా మీరు ప్లేసెస్ నాకు ఐడెంటిఫై చేస్తే చూసి ఫైనల్ చేద్దాం. ఆ విధంగా బస్ షెల్టర్లు కూడా ఎన్ని పెడుతున్నాం మనం? 5 బస్ షెల్టర్లు. 5 బస్ షెల్టర్లు కూడా త్వరగా ఏర్పాటు చేస్తే గ్రామాల నుంచి వచ్చేటువంటి వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి అన్నారావు గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ప్రముఖమైనటువంటి పేరు ప్రతిష్ట కలిగినటువంటి టీ స్టాల్. గొడవ జరిగితే అన్నారావు టీ స్టాల్ మీదకే పోయేవాళ్ళు ఒకప్పుడు. పాలవెల్లి టీ స్టాల్. ఆ చరిత్ర, ఆ గొప్పతనం అన్నారావు గారికే ఉంది. వారి పెద్దమ్మాయను, పెద్ద కూతురు అల్లుడు హిమబిందు మహేష్ చిన్న అమెరికాలో ఉంటూ కూడా బస్ షెల్టర్లో ఉన్నటువంటి కింద ఫౌండేషన్, బెంచెస్, ఎందుకంటే ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏమో మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తే కింద ఫౌండేషన్, బెంచెస్ అన్నారావు గారి మనవరాలు యొక్క భర్త అయినటువంటి మహేష్ గారు, వారు వింజనంపాడు. ఇది మా అన్నారావు గారికి కూడా సెంటిమెంట్ అన్నమాట. ఒక మంచి చర్చి కూడా నిర్మాణం చేశారు గుదేవారి పదంలో. స్వతహాగా అటువంటి దైవభక్తి కలిగినటువంటి ప్రభు మార్గంలో నడిచేటువంటి అన్నారావు గారి మంచి ఆలోచనలు అనేక మంది ప్రయాణికులకి ఇది ఉపయోగపడుతుంది. ఇదే కాదు, చిలకలూరుపేటలో ఫుడ్ స్ట్రీట్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నాం. జనవరిలో ఫుడ్ స్ట్రీట్ కూడా పెట్టి అన్ని టౌన్స్లో పెడుతున్నారు ఫుడ్ స్ట్రీట్. మన చిలకలూరుపేటలో కూడా ఎక్కడ బాగా విశాలంగా ఉందో చూసి ఫుడ్ స్ట్రీట్ వీలైనంత త్వరగా కళామందిర్ ఈ సెంటర్, మన కేబీ రోడ్ ఎక్కడ బాగా విశాలంగా ఉందో చూడండి. జనవరిలో ఓపెన్ చేయాలి మనం ఫుడ్ స్ట్రీట్. అన్ని రకాల ఫుడ్ ఒకే ప్లేస్లో దొరికేటువంటి విధంగా. ఇప్పుడు విజయవాడలో పెట్టారు, బ్రహ్మాండంగా నడుస్తుంది. అన్ని టౌన్స్లో పెడుతున్నారు ఫుడ్ స్ట్రీట్. ఆ ఫుడ్ స్ట్రీట్ చిలకలూరుపేటలో కూడా అతి త్వరలో మా రహీం కూడా ఉన్నాడు. వీలైనంత త్వరగా పోలీసు మీరు చూసి 2-3 ప్లేసులు నాకు చూపిస్తే ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది చూసి ఫైనలైజ్ చేద్దాం. జనవరిలో స్టార్ట్ చేయాలి.